హాయ్, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ కాలములు, లింగములు. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఈరోజు తెలుగు భాషాంశములైన కాలములు, లింగముల గురించి నేర్చుకుందాం. కాలములు ముఖ్యంగా 4 రకాలు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తద్ధర్మకాలం. చాలామందికి 3 కాలాలు మాత్రమే తెలుసు: భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు. ఇందులో తద్ధర్మ కాలం కూడా ఒకటి ఉన్నది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తద్ధర్మ కాలంలో ముందుగా మనం నేర్చుకోబోయేది భూతకాలం. భూతకాలం అంటే ఫాస్ట్, గడిచిపోయినది, అంటే జరిగిపోయిన పనులను, స్థితులను తెలిపేది. దేని గురించి అంటే జరిగిపోయిన పనులను, స్థితులను తెలిపేది భూతకాలం. ఫాస్ట్ అంటే మన వాడుక భాషలో నిన్న అంటే జరిగిపోయిన, నిన్న ఈ జరిగింది, మేము ఊరికి వెళ్ళాము నిన్న అని, ఇలా మన వాడుక భాషలో నిన్న అని కూడా అనడం అనేది జరుగుతుంది భూతకాలంలో. అంటే రాము కరీంనగర్ వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళాడు మెయిన్గా గుర్తుంచుకోవడం ఏంటంటే వెళ్ళాడు అంటే పనులు అనేవి జరిగిపోయినది, వెళ్ళాడు. ఇక్కడ మనం డూ, రు అంటే జరిగింది కాబట్టి ఇక్కడ డూ అనేది రావడం అనేది జరిగింది. సీత పాట పాడింది. సీత పాట పాడింది. ఇక్కడ మెయిన్గా మనం నేర్చుకోవద్దు ఏంటిది, ది, డూ అనేది వస్తుంది భూతకాలంలో. వెళ్ళాడు, వెళ్ళాడు, పడింది, జరిగింది, ఇట్లా రావడం అనేది జరుగుతుంది. రాధ పాఠశాలకు వెళ్ళింది. ఎవరు? రాధ పాఠశాలకు వెళ్ళింది. ఇక్కడ చివరిగా గుర్తుంచుకొని చూడండి, పడింది, వెళ్ళింది, వెళ్ళాడు, వచ్చాడు, ఇది అంతా కూడా భూతకాలంలో జరుగుతుంది. పాస్ట్ జరిగిపోయిన పనులను, దేని గురించి చెప్తుందంటే జరిగిపోయిన పనులను గూర్చి, స్థితులను గూర్చి తెలిపేది. అదేవిధంగా వర్తమాన కాలము అంటే ప్రజెంట్. వర్తమాన కాలము అనగా ప్రజెంట్, ఈరోజు, ప్రస్తుతము జరుగుతున్న పనులను గూర్చి తెలిపేది. దేని గురించి తెలుపుతుందట? ప్రస్తుతము జరుగుతున్న పనులను గూర్చి తెలిపేది. రాణి పాఠము చదువుతున్నది. ఇక్కడ గుర్తుంచుకోండి ఏంటిది, చదువుతూ ఉన్నది అంటే జరుగుతుంది, ఆ పని అనేది జరుగుతూ ఉంది కొద్దిసేపటి వరకు, కొంత సమయం వరకు. రాజు చిత్రాన్ని గీస్తున్నాడు. రాజు చిత్రాన్ని గీస్తున్నాడు. ఇక్కడ ఏంటిది, ఉన్నాడు, ఇట్లా రావడం జరుగుతుంది. వర్తమాన కాలంలో చదువుతుంది, తున్నది, గీస్తున్నాడు, వస్తున్నాడు, ఇలా రావడం అనేది జరుగుతుంది. భూతకాలంలో మాత్రం వెళ్తాడు, వస్తాడు, వెళ్తాడు అని డూ, లాస్ట్కు చివరకు డూ అనేది వస్తుంది. ఇక్కడ జరిగిపోయింది కాబట్టి పడింది, వెళ్ళింది, గడిచిపోయిన పనులను గూర్చి తెలిపేది భూతకాలం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పనులను గూర్చి తెలిపేది వర్తమాన కాలము. అదేవిధంగా భవిష్యత్ కాలము, ఇది మనము రేపు, ఎల్లుండి ఇలా మన వాడుక భాషలో మాట్లాడడం జరుగుతుంది. దీన్ని భవిష్యత్ కాలము అని అంటారు. మున్ముందు జరగబోయే కాలంలో చేయబోయే పనులను, అంటే మున్ముందు జరగబోయే పనులను గూర్చి తెలిపేది. ఇక్కడ నేను సినిమాకు వెళ్తాను. ఇక్కడ ఏమని ఇచ్చిండు, మెన్షన్ చేసిండు, వెళ్తాను. ఏమిటిది ఇక్కడ వెళ్తాను. మధు ఆగస్టు 15కి పాట పాడుతాడు. మధు ఆగస్టు 15కి పాట పాడుతాడు అంటే మున్ముందు ఆగస్టు నాడు పాట పాడుతాడు. నేను సినిమాకు వెళ్తాను అని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ భవిష్యత్ కాలం. ఫస్ట్ ముందుగా మనం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కాలాలు విధంగా ఉంటాయి. అదేవిధంగా తద్ధర్మ కాలం గురించి నేర్చుకుందాము. ఇక్కడ తస్య ధర్మ తద్ధర్మం. ఏంటిది? తస్య ధర్మ తద్ధర్మం.
అనగా భూత వర్తమ భవిష్యత్ కాలాలకు భిన్నమైన కర్త స్వభావాలను తెలిపే ప్రక్రియ. అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు భిన్నమైన కర్త స్వభావాలను తెలుపుతుంది. చూడండి ఇక్కడ ఏమిచ్చిండు, సహజ సిద్ధంగా జరిగే పనులను. దేని గురించి అంటే సహజ సిద్ధంగా జరిగే పనులను గురించి తెలుపుతుంది. ఉదాహరణకు చూడండి, సూర్యుడు ఉదయించును. సూర్యుడు ఉదయిస్తాడు కదా, అది సహజంగానే జరుగుతుంది. నీరు పల్లమునకు పారును. నీరు అనేది పల్లమునకు పారుతుంది కాబట్టి అది కూడా సహజంగానే జరుగుతుంది. చంద్రుడు ప్రకాశించును. ఇక్కడ ఏంటిది, చంద్రుడు ప్రకాశించును. ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతాయి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మ కాలాలు. ఇక్కడ 4 కాలాలు చాలా ముఖ్యమైనవి. మనం ఒక ఉదాహరణ చూద్దాము. ఇక్కడ సూర్యుడు ఉదయించును. ఈ వాక్యం దేనికి సంబంధించింది? ఆప్షన్ చూడండి, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, తద్ధర్మ కాలం. ఇక్కడ సహజంగా సూర్యుడు అనేది సహజంగా ఉదయించును, ఉదయిస్తాడు కాబట్టి ఇక్కడ ఏంటిది, భవిష్యత్ కాలమా కాదు, వర్తమాన కాలమా కాదు, తద్ధర్మ కాలము. ఏంటిది తద్ధర్మ కాలం? ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా సహజంగా జరిగే పనులను గురించి. అందుకే సూర్యుడు ఉదయించును, ఇది సహజంగా జరుగుతుంది కాబట్టి భూతకాలము. ఇది టెట్ డిఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. రాముడు అన్నం తింటున్నాడు. రాముడు అన్నం తింటున్నాడు. తింటున్నాడు ఇక్కడ ఏంటిది, తింటున్నాడు అంటే జరుగుతూ ఉన్నది. అంటే ఈ వాక్యం దేనికి సంబంధించింది? భవిష్యత్తు కాలం అంటే జరిగిందా? కాదు. తద్ధర్మ కాలం అంటే సహజంగా జరుగుతుందా? కాదు, అది కూడా కాదు. భూతకాలం జరగబోయేదా అంటే కాదు, భవిష్యత్తు కాలం కాదు. తద్ధర్మ కాలం అంటే సహజంగా కాదు. భూతకాలం జరిగిపోయిందా? కాదు. వర్తమాన కాలం ఎందుకంటే తింటున్నాడు, ఇక్కడ తింటున్నాడు అని మనం గుర్తించుకోవాలి. తింటున్నాడు అనేది గుర్తుంచుకోవాలి. ఉన్నాడు ఇక్కడ వర్తమాన కాలం కాబట్టి ఇది వర్తమాన కాలము. అదేవిధంగా మనము లింగముల గురించి నేర్చుకుందాం. లింగముల గురించి ఈరోజు నేర్చుకుందాం. లింగములను వాచకములు అని కూడా అంటారు. లింగములను ఏమంటారట? వాచకములు అని కూడా అంటారు. సంస్కృతంలో 3 లింగములు ఉన్నాయి. సంస్కృతంలో ఎన్ని ఉన్నవి అంటే 3. తెలుగులో వీనికి వాచకములు అని అంటారు. తెలుగులో వీటిని ఏమంటారు? వాచకములు అని పేరు. ఒకటేంటిది, మహతి వాచకము, 2 మహద్వాచకము, 3ది అమహద్వాచకము. అమహద్వాచకము. ఇక్కడ మహతి వాచకం అనగా శ్రీవాచకం, స్త్రీలింగం. మహతి వాచకం అనగా స్త్రీలింగం. మహద్వాచకం అనగా పులింగం. మహద్వాచకం అనగా పులింగం. అమహద్వాచకం అనగా నపుంసకలింగము. అమహద్వాచకం అనగా నపుంసకలింగము. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాలి, స్త్రీలింగము అంటే స్త్రీలు వారి యొక్క విశేషణములను తెలిపేది. స్త్రీలు వారి యొక్క విశేషణములను తెలిపేది స్త్రీలింగమును సూచిస్తుంది. దీనిని ఏమంటారు? మహతి వాచకము. దీనిని ఏమంటారు? మహతి వాచకము. ఇక్కడ స్త్రీలింగము అంటే ఇంకొక పేరు ఏమిటి అనగా మహతి వాచకము. ఉదాహరణ, గీత అందమైనది. గీత ఎలా ఉందట? అందమైనదిగా ఉందట. ఇది అందమైనది అనేది విశేషణము. అందమైనది అనేది విశేషణం కదా. ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఈ వాక్యము. పావని గుణవంతురాలు. పావని ఏ విధంగా ఉంటుందట? గుణవంతురాలుగా ఉన్నదట. అంటే గుణవంతురాలు అనేది విశేషణము. గుణవంతురాలు అనేది విశేషణము. అదేవిధంగా పులింగము. పులింగము అంటే పురుషులు వారి యొక్క విశేషణములను తెలిపేది పులింగము. పురుషులు వారి యొక్క విశేషణములను. ఇక్కడ ఉదాహరణకు చూడండి, భీముడు మంచి బాలుడు. భీముడు ఏ విధంగా ఉంటాడట? మంచి. మంచి అనేది విశేషణము.
రఘు బుద్ధివంతుడు, అది కూడా విశేషణము. బుద్ధివంతుడు అనేది కూడా విశేషణము. స్త్రీలింగంను ఏమంటారు? మహతివాచకం. పుల్లింగంను ఏమని అంటారు? పుల్లింగంను మహద్వాచకము అంటారు. పుల్లింగమును మహద్వాచకము అని అంటారు. ఇక్కడ ఇంకొకటి ఏమిటి? నపుంసక లింగము. నపుంసక లింగము. స్త్రీలు పురుషులు గాక మిగిలినవి. స్త్రీలు పురుషులు గాక మిగిలినవిని వాటిని ఏమంటారు? నపుంసక లింగమును సూచిస్తాయి. వృక్షాలు, జంతువులు, నిర్జీవులు. వృక్షాలు, జంతువులు, నిర్జీవులు. స్త్రీలు పురుషులు గాక మిగిలినవి సూచించేటివి. వాటిలో వృక్షాలు, జంతువులు, నిర్జీవులు. స్త్రీ సామాలు, ఇది కూడా ఒక లింగముల కిందికే వస్తాయి. స్త్రీ సామాలు. ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించినవి స్త్రీ సామాలు. ఉదాహరణకు ఏంటిది? చెట్టు, గోడ, పిల్లి, బల్లి. ఏంటేంటి? చెట్టు, గోడ, పిల్లి, బల్లి. అదేవిధంగా క్లీబ సామాలు. ఇలా ఇందులో ఏంటిది? వర్ణకం చివరి గల శబ్దాలు. ముఖ్యంగా ఏ వర్ణకం ఉంటుందంటే వర్ణకం చివరన గల శబ్దాలు క్లీబ సామాలు. ఉదాహరణకు అలము, వృక్షము, శర్ణము. ఇక్కడ చూడండి ఏముంది? చివరగా అనేది ఉంటుంది. అలములము, వృక్షములము, శర్ణములము. ఇవన్నీ కూడా క్లీబ సామాలకు ఉదాహరణ. ఇంకొకటి మహన్మ హత్యార్థకము. ఇందులో ఒకే పదము పురుషవాచకము, స్త్రీవాచకము అయిన ఎడల దానిని మహన్మ హత్యార్థకము అని అంటారు. ఉదాహరణకు ఇక్కడ ఏమిటంటే పురుషవాచకము, స్త్రీవాచకము అయిన ఎడల. బిడ్డ అంటే పురుషునికి ఉపయోగిస్తారు, స్త్రీవాచకంకు ఉపయోగిస్తారు. శిశువు అంటే పురుషులు ఉండొచ్చు, స్త్రీలు కూడా ఉండొచ్చు. ఇదే బిడ్డ, శిశువు, చుట్టము, నీవు, నేను, ఇవన్నీ కూడా మహన్మ హత్యార్థకములు. ఏంటేంటి? లింగంలో మహతి, మహద్వాచకము, అహమ్మద్వాచకము, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటిది? మహన్మ హత్యార్థకము. ఇవి స్త్రీ సామాలు, క్లీబ సామాలు, ఇవన్నీ కూడా లింగములకు సంబంధించినవి. ఉదాహరణ బిడ్డ అనే పదము ఏ లింగము? బిడ్డ అనే పదము ఏ లింగము? స్త్రీలింగం, పుల్లింగం, క్లీబ సామాలు. మహన్మ హత్యార్థకము అంటే బిడ్డ అనేది ఆడబిడ్డ ఉండొచ్చు, మగ బిడ్డ ఉండొచ్చు. ఓన్లీ మనం ఇక్కడ బిడ్డ అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇదేంటిది? మహన్మ హత్యార్థకము అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ మనం నేర్చుకుందాము. పుల్లింగమునకు మరొక పేరు ఏమిటి? పుల్లింగంకి ఏమని చెప్పాము? స్త్రీలింగం కాదు. మహతివాచకమా, మహద్వాచకమా? 1 మరియు 2. పుల్లింగంని ఏమంటారు? మహద్వాచకము అంటారు. స్త్రీలింగంనేమో మహతి, పుల్లింగంని ఏమంటారు? మహద్వాచకము అని అంటారు. ఆప్షన్ ఏంటిది? 3rd one. అదేవిధంగా క్రింది వాణిలో సరైనది గుర్తించండి. పిల్లి క్లీబ సామాల కాదు. శరణము స్త్రీ సామాల కాదు. నిర్జీవులు స్త్రీ సామాల కాదు. ఇక్కడ ఏంటిది? క్లీబ సామాలు అంటే అలము అనేది. క్లీబలో మనం ఏం నేర్చుకుందాం? అనేది చివరగా ఉంటుంది. క్లీబలో మనం ఏం నేర్చుకున్నాం? అనేది చివర అనే అక్షరము ఉంటుంది. ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నది ఏమిటి? కాలములు, లింగములు. మనం తర్వాత నేర్చుకుందాం వేరే టాపిక్ గురించి. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.